బస్తీ నుంచి బస్సు వచ్చింది. రంగస్వామి కూతురు దిగింది. కొడుకు జ్వరం వస్తే బస్తీ హాస్పిటల్ తీసుకుపోయి వారం రోజులుండి తిరిగి వచ్చింది. పిల్లవాడిని తీసుకుపోతున్న బస్సులోనే వాడి జ్వరం పడిపోయి ఎంత వెతికినా కనబడలేదు. ఆ భయం హాస్పిటల్లో వారం రోజులుండి వారం రోజులు పిల్లవాడు ఉన్న చోట ఉండక హాస్పిటల్ అరణ్యం చేస్తుంటే విసిగిపోయి డాక్టర్లు అందరూ చెప్పి చెప్పి తల బొప్పికట్టి వెళ్ళకపోతే బయటకు నెడతారేమో అనిపించినప్పుడు హాస్పిటల్ నుంచి బయటపడి ఆరోగ్యంగా ఉన్న కొడుకు అనారోగ్యం ఎక్కడుందో వెతుకుతూ దిగింది. బస్సు దిగిన కూతురిని చూసి రంగస్వామి వచ్చాడు. పడుతూ లేస్తూ వచ్చాడు. కూతురు కొడుకు ఒంటి మీద ఈగ వాలితే తన ప్రాణం తీసుకునే అల్లుణ్ణి కళ్ళల్లో పెట్టుకుని వచ్చాడు. దొర్లొచ్చాడు. పైన రోడ్డు మీద పిల్లలు ఆనందంగా ఉంటే అక్క తమ్ముడిని నడిపించుకుపోయింది. వాళ్ళు పాముని ఎగరేసి ఎగరేసి చంపుతున్నారు. చిన్ని చూసింది. ఆ పాము వానకు తడిసి మొద్దై చచ్చిపోయింది. జీతగాళ్లకి పల్లెపిల్లలకి అది కంటికి ఇంపైన దృశ్యం. ఆ చచ్చిన పాముని రాళ్లతో కొట్టి చంపారు. కర్రలతో బాది చంపారు. దగ్గరకు పోకుండా దూరం దూరంగా ఉండి చంపారు. చచ్చిందని తెలిసిన తర్వాత ఎగరేసి చంపారు. పిల్లలు ఎగిరిందే ఎగరటం, ఒకటే గోల. అటు నుంచి ఇటు నుంచి పిల్లలు వెల్లువల పరిగెత్తుకుంటూ పోతున్నారు. ఏందంటే ఏందని ఎగబడి చూస్తున్నారు. ఎవరు తెచ్చారో ఎండుకట్టెలు తెచ్చారు, ఎవరు తెచ్చారో అగ్గిపెట్టె తెచ్చారు, ఎవరు ముట్టించారో మంట పెట్టారు. చచ్చిన పాముకి శవ సంస్కారం చేస్తున్నారు భావి పౌరులు. చిన్ని చింత చెట్టు మొదట్లో కూర్చుని చూస్తూ ఉంది. అక్కడ కాలిపోతున్న పాము, అక్కడ నేలకు ఖర్చుకుపోయిన కప్ప, కాలుతున్న పాము పొగ మేడలు మిద్దెలు దాటి పోతూ ఉంది. కప్ప గుడిసెలు చూస్తూ నేలకిలా ఖర్చుకుపోయింది. కప్ప పాము కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం. అమ్మ అనే సామెత చిన్నికి గుర్తుకొచ్చింది. అక్క తమ్ముడు వెళ్ళి భావి పౌరుల్లో కలిసిపోయారు. ఇక అక్కడ పిల్లలు కాదు, అల్లరి ఉంది. ఒకటే రద్దీ ధ్వని. చిన్నికి లేవబుద్ధి పుట్టలేదు, కదలబుద్ధి కాలేదు. కాళ్ళు ఆరజాపి చింత చెట్టుకు పూర్తిగా ఆనుకుని చేరగిలబడి ఉంది. కళ్ళల్లో పాము పొగ కావురు గమ్మింది. కప్ప కనిపించడం లేదు. లారీ కనబడుతూ ఉంది. ఏడాది క్రితం ఇదే రోడ్డు మీద ఇక్కడే ఆ చెట్టు దగ్గర నుంచి ఈ చెట్టు దగ్గరకు పరిగెత్తుతూ పిల్లలు ఆడుకుంటున్నారు. ఎవరో ఏం ఆటలని తిట్టారు, కానీ పిల్లలు ఆట మానలేదు. దూరం నుంచి వచ్చే లారీ తీరా అక్కడికి రాకముందు చిన్ని అయితే అటు పోయి చెట్టును ముట్టుకుని ఇటు తిరిగి రాగలదని, చిన్ని గుండె కలదని, చిన్ని ధైర్యవంతురాలని ఉత్సాహపరిచారు. చిన్ని పరిగెత్తుకుంటూ పోయింది. చెట్టును దాకింది. వెనుదిరిగి పరిగెత్తుకుంటూ వస్తుంది. లారీ ఎంత దూరం వచ్చిందో చూసుకోలేదు. పిల్లలు అరచి గగ్గోలు ఎత్తిపోతున్నారు. లారీ వచ్చేసిందని అరిచారు. చిన్ని లారీ కంటే ముందుగా తిరిగి వచ్చిందని అరిచారు. అది భయమో సంతోషమో చిన్నికి తెలియదు. పెద్ద అరుపు వింది, అంతే. మళ్ళీ ఏమీ వినలేదు. చిన్ని కళ్ళు విప్పి చూసేసరికి గొల్లుమంటున్న ఇల్లు నిశ్శబ్దంగా అయింది. అమ్మని నాన్నని చూసేసరికి చిన్నికి ఏడుపు వచ్చింది. తను చావుదప్పి బతికినట్లు, రక్తం బాగా పోయినట్లు విని చనిపోనందుకు ఎందుకో సంతోషించింది చిన్ని. చిన్నికి మెలకువ వచ్చిందాకా ఓనరు అక్కడే ఉన్నాడు. స్పృహ వచ్చిన తర్వాత బండెడు బరువు దింపినట్లయి గట్టిగా నిట్టూర్చి లారీ తోలించుకుని వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి 4 నెలలు నెలకు 100 రూపాయలు 600. చిన్నికి మంచి ఆహారం నష్టపరిహారంగా ఓనరు తనంతట తానే నిర్ణయించుకుని ఇచ్చాడు. ఆ రోజుల్లో చిన్ని నులక మంచంలో స్వర్గ సుఖాలు అనుభవించింది. నిద్ర లేస్తే ఎవరో ఒకరు పరిచర్య చేశారు. తన మంచి చెడ్డలు చూశారు.
తను తిన్న తర్వాత తిన్నారు. తన పట్ల నెలకు 100 అమ్మా నాన్నలు సంపాదించలేనంత డబ్బు. ఈ డబ్బు చిన్ని ఊపిరి దీపం కొట్టుమిట్టాడుతుంటే కలిగే చీకటి వెలుతురుల కలయికకు ప్రతినిధి. ఈ డబ్బు తన సమాధిపై పుట్టిన గడ్డి పువ్వు. ఈ డబ్బు మనిషి రక్తం మట్టిలో కలిస్తే ఆ మట్టికి కట్టిన విలువ. ఈ డబ్బు ఉన్నవాడి ఔన్నత్యాన్ని, లేనివాడి అల్పత్వాన్ని ఎత్తిచూపే జెండా. ఈ డబ్బు లేకపోయినా బిడ్డను ప్రేమించే తల్లిదండ్రులు ఈ డబ్బుతో ఇంకా బాగా ప్రేమించారు. ఈ డబ్బు ఆనందమే కలిగించింది. ఈ డబ్బు సంపాదించింది తనేనని, దీంతో తల్లిదండ్రులకు తనెంతో ఉపకారం చేసినట్లు, రుణం తీర్చుకుంటున్నట్లు చిన్ని భావించింది, తృప్తి పొందింది. బువ్వ తినడం అంటే చిన్ని దృష్టిలో వరి వెలుతురులో పప్పుచారు పోసుకు, వరి మెతుకుల్లో పప్పుచారు పోసుకు తాగటం, అది తాము తినే కూడులో అతి వాంఛనీయమైన ఆహారం. అంతకుమించి తినడానికి ఏమైనా కూడు ఉంటుందని తెలియదు. బ్రెడ్, గుడ్డు బువ్వతో సమానమని తెలియదు. బ్రెడ్, బటరు, బ్రెడ్ జాము నాలుకకు నాజూకుతనం కలిగిస్తాయని తెలియదు. లారీ ఓనరు బస్తీ నుంచి తెచ్చి ఇచ్చే ఆహారం పట్ల తనెంత అమాయకురాలో చిన్ని తెలుసుకున్నాననుకుంది. బ్రెడ్, గుడ్డు తింటుంటే నాలుకంతా పూసిన ఉద్యానవనంలాగా వింత వింత రుచులు రంగురంగుల పూలై నోరంతా వికసించాయి. బ్రెడ్, బటరు తింటుంటే ఇనుప స్తంభం మీద చేయి రాసినట్లుగా, బురదలో కాలు జారినట్లుగా, ఐస్ ఫ్రూట్ చేతిలోంచి జారిపోయినట్లుగా, ఒళ్ళంతా మెత్తగా దూదిలాగా అయిపోయినట్లు అనిపించింది. బ్రెడ్, జాము తింటుంటే పులుపు, తీపి మెత్తగా గట్టిగా తగిలి గొంతు అంతా వయ్యారాలు పోయింది. ద్రాక్ష పళ్ళు తోలు తీసుకుని మింగితే ఎండపొద్దు బావిలో వేసిన రాయి కనిపిస్తూ పోయినట్లు గొంతులోంచి, పేగుల్లోంచి కడుపు లోపలికి దిగిపోయిన దాకా చల్లగా జారిపోయింది. బత్తాయో, టమాటా పండో, కమలా పండో, నారింజో